హాయ్ హలో నమస్తే వనక్కం దిస్ ఇస్ తెలుగు తమిళ్ ఫ్యామిలీ. నేనైతే మెంతం కూర పచ్చడి చేస్తున్నా. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అది కొంచెం వేడైనాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అట్లనే కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయినాక టమాటాలు అట్లనే మెంతం కూర వేసుకోవాలి. అది ముందే మెంతం కూర ఒక 3-4 సార్లు కడగాలి. అలా మట్టి ఉంటుంది కాబట్టి మంచిగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. మంచిగా ఉడికినాక మెంతం కూర వేసినాక అట్లనే కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసుకోవాలి. చింతపండు అయితే ఇవన్నీ ఇష్టం. నేనైతే కారం ఎక్కువ అవుతుందని కొంచెం వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ముందే కొన్ని నువ్వులైనా సరే పల్లీలైనా సరే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అవి వేసి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టేసి తర్వాత ఇవి వేసుకోవాలి. కాకపోతే నేను ఇవి వేసుకున్నాక నువ్వులు వేసిన మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది అట్లానే కొన్ని నువ్వులు కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. నాకు వచ్చే పద్ధతిలో నేనైతే వేసిన. మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని వాటర్ కావాలంటే వేసుకోవాలి. అది కొంచెం తిరగడానికి కష్టమవుతుంది కాబట్టి అట్లనే ఒక కడాయి పెట్టుకొని మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఇష్టం అయితే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళు. కొంచెం ఆయిల్ వేసి ఆల్రెడీ జీలకర్ర వేసినాం కాబట్టి ఇప్పుడు కొన్ని ఆవాలు కొంచెం శనగపప్పు అట్లనే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేగినాక ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న మెంతం కూర పచ్చళ్ళు అయితే పోపు వేయాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి.